తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో #1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. జార్ఖండ్ డైనమైట్ ధనాధన్ ధోనీకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫాలోయింగ్ గురించి తెలిసిందే. టీమిండియా కెప్టెన్గా మిస్టర్ కూల్గా అతడు సుపరిచితుడు. వరల్డ్ కప్లో పాకిస్తాన్పై ఒక విధ్వంసకర ఇన్నింగ్స్తో అతడి పేరు అరంగేట్రమే మార్మోగింది. ఆ తర్వాత భారత క్రికెట్ టీంకి కెప్టెన్గా ఎదిగాడు. అయితే ధోనీ ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు అనేది అందరికీ తెలియకపోవచ్చు. అతడి జీవిత కథ, కుటుంబ నేపథ్యం అందరి దృష్టిని ఆకర్షించాయి. MS ధోనీ యాన్ అన్టోల్డ్ స్టోరీలో అతడి జీవితం గురించి, ఆటలో పట్టుదల గురించి తెలుసుకుని సగటు ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. ధోనీపై సినిమా బ్లాక్ బస్టర్ హిట్, బయోపిక్ నిర్మాతలకు లాభాల పంట పండించింది. అతడి ఆట, కెరియర్, ఫామ్ నల్లేరుపై నడకలా సాగుతున్న క్రమంలోనే ప్రేమించిన సాక్షిని పెళ్లాడాడు. అయితే సాక్షి సింగ్ ధోనీతో కలిసి MS ధోనీ తమ వ్యాపారాన్ని ఎలా విస్తరించారో తెలిస్తే ఆశ్చర్యపోతారు. కుటుంబంలో అంతా సవ్యంగా సాగితే సంపదల సృష్టి ఎంత సులువుగా సాగుతుందో ఆ కుటుంబం ఒక పెద్ద స్ఫూర్తి. సాక్షి సింగ్ ధోనీ 100 కోట్ల ఆస్తికి యజమాని. ఇప్పుడు ఆమె తల్లి క్రికెట్ లెజెండ్ మహేంద్ర సింగ్ ధోనీకి అత్త అయిన షీలా సింగ్ కేవలం కుటుంబ సభ్యురాలు మాత్రమే కాదు, ధోనీ వ్యాపార కార్యక్రమాలలో కీలక వ్యక్తి. ధోనీ ఎంటర్టైన్మెంట్ లిమిటెడ్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కంపెనీని విజయ పదంలో నడిపించడంలో ఆమె కీలక పాత్ర పోషిస్తున్నారు. వ్యాపారాన్ని కుటుంబంలోనే ఉంచే వ్యూహాత్మక చర్యలో మహేంద్ర సింగ్ ధోనీ 2020లో సాక్షి ధోనీని, ఆమె తల్లి షీలా సింగ్ ని ధోనీ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ CEOలుగా నియమించారు. ఈ నిర్ణయం ఫలవంతమైనది. ఈ ఇద్దరు ప్రొడక్షన్ హౌస్ కు నాయకత్వం వహించారు. కొత్త ఎత్తుగడలతో ముఖ్యమైన మైలురాళ్లను సాధించడం వారి ఉమ్మడి నాయకత్వంలో విజయవంతమైన ఫార్ములా. గతంలో తన భర్త RK సింగ్ కనోయి గ్రూప్ కు చెందిన బినాగురి టీ కంపెనీలో మహేంద్ర సింగ్ ధోనీ తండ్రితో కలిసి పనిచేస్తున్నప్పుడు కేవలం తన ఇంటి వ్యవహారాలను నిర్వహించిన షీలా సింగ్ ఆ తర్వాత ధోనీ కంపెనీలకు CEOగా మారడం ఆశ్చర్యకరం. ఆమె తన పాత్రకు సజావుగా సరిపోయారు. షీలా కుమార్తె సాక్షితో పాటు ఆమె ధోనీ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ విస్తరణ, వృద్ధిలో కీలక పాత్ర పోషించారు. షీలా సింగ్, సాక్షి ధోనీల డైనమిక్ నాయకత్వంలో ధోనీ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ నికర ఆస్తుల విలువ కేవలం 4 సంవత్సరాలలో 800 కోట్లకు పెరిగింది. ధోనీ సతీమణి సాక్షి ప్రొడక్షన్ హౌస్ లో మెజారిటీ వాటాను కలిగి ఉంది. వ్యాపారంలో కుటుంబ ప్రమేయాన్ని మరింత సుస్థిరం చేశారు. ధోనీ ఎంటర్టైన్మెంట్ అనేది మహేంద్ర సింగ్ ధోనీ విభిన్న వ్యాపార పోర్ట్ఫోలియోలో ఒక అంశం మాత్రమే. అతడి మొత్తం నికర ఆస్తుల విలువ 1030 కోట్లుగా ఉంది. షీలా సింగ్ అధికారంలో ఉండడంతో కంపెనీ అభివృద్ధి చెందుతూనే ఉంది. ఇది సఖ్యమైన కుటుంబం, వ్యవస్థాపక స్ఫూర్తిని, విజయానికి ఆలంబనను, నిబద్ధతను ప్రతిబింబిస్తుంది.